అసలు వివాహ సంబంధాలు ఎటుపోతున్నాయి? ఎక్కడ చూసినా చావులు, అక్రమ సంబంధాలు ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రోజుకొకటి జరుగుతుంది. పెళ్ళి అనేది ఆటలు అనుకుంటున్నారు కొంతమంది. మన స్టోరీలోకి వెళ్తే సీతారాం అనే వ్యక్తి రేణుకను 2018లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 2 పిల్లలు. సీతారాం సాఫ్ట్వేర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఇలా మంచిగా జరుగుతుందన్న సమయంలో రేణుక దారి తప్పింది. ఎంత మంచిగా ఉన్న జీవితాన్ని రేణుక చికాకు చేసుకుంది. రేణుక తన భర్త డ్యూటీకి వెళ్ళగానే వేరే వ్యక్తితో గడిపేది. అలా ఒక్కరు కాదు, 2 కాదు, 3 ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరుగుతున్నాయి. తన అన్ని విషయాలు బయటపడ్డాయి. ఇన్స్టాలో వీడియోతో సహా అతనికి దొరికాయి. ఇవన్నీ చూడలేక ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు సీతారాం. తమ చావుకు కారణం భార్య వివాహేతర సంబంధాలే కారణమని 19 పేజీల సూసైడ్ లెటర్లో పేర్కొన్నాడు. 19 పేజీలలో రేణుకకు పెట్టుకున్న వివాహేతర సంబంధాలు తెలియజేశాడు. 1.5 ఏడాది కాలంలోనే 3 వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసేది అని తెలిపాడు. రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. తను ఇంట్లో లేని సమయంలో రమణ పలుసార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడు అని చెప్పాడు. రేణుకకు ఏం కావాలి, ప్రేమన, శృంగారమా అంటూ సీతారాం సూసైడ్ లెటర్లో రాశాడు. ఇవన్నీ చూస్తే మనకే బాధగా అనిపిస్తుంది. సీతారాం ఆ లేఖలో అసలు ఆ అమ్మాయిలు ఇలా మోసం చేయకూడదని పేర్కొన్నాడు. ఈ విషయం మీద సీతారామం తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. వారితోనే నేను ఒక ఫలానా వ్యక్తితో లేచిపోతాను అని వారికే చెప్పేదంట. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రేణుక చేసిన అన్ని అరాచకాలు సంబంధించిన ఆధారాలు అన్నీ సేకరించి పెన్ డ్రైవ్లో పెట్టి తండ్రికి అప్పజెప్పి తను చనిపోయాడు సీతారాం. ఆ ఆధారాలే ఇప్పుడు కేసు కీలకంగా మారాయి. ఆ ఆధారాలు చూసిన పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు 5 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వేరు పేర్లతో ఉన్నాయి. 3 స్నాప్చాట్ ఐడీలు ఉన్నాయి. ఆ అకౌంట్లతో 36 మందితో చాటింగ్ చేసినట్లు ఆ పెన్ డ్రైవ్లో ఆధారాలు ఉన్నాయి. ఆమె ఇలాంటి అరాచకాలు చాలా చేసింది. కానీ తప్పు చేసిన రేణుక బాగానే ఉంది. ఎప్పుడూ తప్పు చేయని సీతారామం చనిపోయాడు. ఎప్పుడో అప్పుడు తనకు బెయిల్ వస్తుంది, బయటకు వచ్చి ఇలాంటి అరాచకాలు చాలా చేస్తుంది. చనిపోయిన సీతారాం పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? తప్పు చేసిన రేణుక బ్రతికే ఉంది. ఏ పాపం చెయ్యని సీతారామం చనిపోయాడు. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు, టీచర్లు, లాయర్లు, ఏ వృత్తిలో వారున్నా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. అక్రమ సంబంధాలు అనేవి విచ్చలవిడి అయిపోయాయి. ఇలాంటి కేసులు చాలా నమోదవుతున్నాయి పోలీస్ స్టేషన్లలో. అయినా ఎవరూ మారరు, ఆ తప్పులు చేస్తూనే ఉంటారు. రేణుక లాంటి వాళ్ళు ఉన్నంతకాలం సమాజం మారదు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.